పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. సీతమ్మ వారిలో ఉన్న ధర్మగుణం గురించి తెలుసుకుందాం. ఆమె బుద్ధి కుశలత గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎంత బుద్ధి కుశలత అంటే ఆమెది, నిజంగా మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాలో చాలా విషయాలు సీతమ్మ దగ్గరే నేర్చుకోవాలండి. ఎలాగో చూడండి. సీతమ్మ వారికి వివాహం అయ్యి బయలుదేరే సమయంలో కూతుర్లకి వివాహమై వచ్చేటప్పుడు జనక మహారాజు చాలా కానుకలిస్తారు. అయన్నీ ఇవ్వటం ఒక ఎత్తయితే, ఒక వస్తువు ఇవ్వటం మర్చిపోయి ఆఖరిన బయలుదేరే సందర్భంలో ఇస్తారు. అది చూడామణి. అది తలలో పెడతారు. సీతమ్మ వారి తల్లి సునైనాదేవి ఆ చూడామణిని ఇచ్చేటప్పుడు రాముడు, దశరథుడు, జనకుడు అందరూ ఉంటారు. ఆ చూడామణిని ఇచ్చేటప్పుడు అంతా పెట్టి, నా కుమార్తెని జాగ్రత్తగా చూసుకోయ్యా అంటది తల్లి. ఆ మాట చెప్పి ఇస్తది. ఆంజనేయ స్వామి లంకలో సీతమ్మ వారి కోసం వచ్చి వెతికి అంతా చూసి సీతమ్మని మాట్లాడి సీతమ్మతో బయలుదేరే ముందు రాముడి దగ్గర నుంచి వచ్చానని రాముడు ఇచ్చినటువంటి అంగుళీయకం ఇస్తాడు. ఆయన అంగుళీయకం ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత నీ గుర్తుగా నీతో మాట్లాడినట్టు నిన్ను కలిసినట్టుగా నాకు రాముల వారికి ఇవ్వడానికి ఏమన్నా ఇస్తావా అమ్మా అంటే ఆ చూడామణిని తీసిస్తుందాం. మనం ఏమనుకుంటాం సహజంగా, అమ్మవారి దగ్గర ఇంకేమీ లేవు, అదొక్కటే మిగిలింది కాబట్టి ఆ చూడామణినే ఇచ్చింది అనుకున్నాం. కాదండి, చాలా తెలివిగా ఇచ్చారు సీతమ్మ వారు. ఆ చూడామణిని వాళ్ళ అమ్మవారు కళ్యాణం సమయంలో వివాహం అయినప్పుడు సునైనాదేవి ఇచ్చారు. జాగ్రత్తగా చూసుకోమని. అది కాకుండా దానికి ముందు కన్యాదానం చేసేటప్పుడు జనకుడు చెప్పాడు కదా, నా కూతురు ధర్మబద్ధంగా ఉంటది అన్నీ చెప్పాడు కదా, రక్షించాల్సిన బాధ్యత కూడా మరి ఈయనదే కదా, ధర్మాన్ని రక్షించాల్సిన. అంటే ఏమీ చెప్పకుండా ఆ వివాహ సమయం జరిగినటువంటి సందర్భాన్నంతా గుర్తు చేస్తూ, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానో తెలిసింది కదా, ఇక నన్ను వచ్చి తొందరగా రక్షించు, ఈ రాక్షసుని సంహరించి తొందరగా తీసుకెళ్ళు అని ఆమె ఇండైరెక్ట్ గా మెసేజ్ పంపిస్తుంది ఆంజనేయ స్వామి ద్వారా రాముడికి, ఒక్క చూడామణితో. గతాన్నంతా గుర్తు చేస్తుంది, ఆయన బాధ్యతను గుర్తు చేస్తుంది. చూడండి ఎంత తెలివిగా వ్యవహరించిందో. అదే ఆంజనేయ స్వామితో మరలా మాట్లాడుతుంది. నేను ఎక్కడ ఉన్నానో రాముడికి తెలియదు కదా, ఎలా ఉన్నాడు రాముడు, ఆ రావణాసురుడు నన్ను తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు రాముడు, ఈ నన్ను వెతికే ప్రయత్నంలో ఎక్కడ దాకా వచ్చాడు, నన్ను వెతికే ప్రయత్నంలో నీరసపడిపోయి కృషించిపోలేదు కదా, నిరాశ నిస్పృహులకు లోనవ్వలేదు కదా, ధైర్యంగానే ఉన్నాడు కదా. మరి నా భరతుడు సహాయం తీసుకుంటున్నాడా, ఇంకెవరన్నా శత్రువుల సహాయం తీసుకుంటున్నాడా, ఇక్కడికి రావడానికి ఏదన్నా ప్రయత్నాలు చేస్తున్నాడా, ఎటువంటి ప్రయత్నాలు లేవా, అయోధ్య నుంచి ఏదన్నా సైన్యం వస్తున్నారా ఇక్కడ యుద్ధం చేయటానికి, ఇన్ని ప్రశ్నలు వేస్తుంది సీతమ్మ వారు. తొందరగా రమ్మను. ఇవన్నీ ఇక్కడ జరిగిన సంభాషణ అంతా వెళ్ళి ఆంజనేయ స్వామి అక్కడ చెప్తాడని తెలుసు. అందుకనే అలా అన్ని ప్రశ్నలు వేసి ఏం ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్ని రోజుల్లో వస్తాడని, ఇంకా ఆఖరి ప్రయత్నం ఒక మాట కూడా అంటది, ఇంకొక నెల రోజుల్లో కనుక రాముడు కనుక రాకపోతే నేను నా ప్రాణాలను వదిలేస్తాను అని చెప్తాడు. ఇవన్నీ ఆంజనేయ స్వామితో చెప్పుద్ది. అక్కడికి వెళ్ళి ఆయన చెప్పేటప్పుడు రాముడు ఆశ్చర్యపోతాడు ఆ మాట్లాడిన పద్ధతికి. చూడండి, నిరాశ నిస్పృహులకు లోనవ్వలేదు కదా అంటే, నువ్వు ధైర్యవంతుడివి. ఏదన్నా ఒక వస్తువు పోయినప్పుడు కానీ, మనది అనుకున్నటువంటి ఒక వస్తువు మనకు దూరమైనప్పుడు నిరాశ నిస్పృహులకు లోనవ్వకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేయమని చెప్తుంది ఈమె. మాట్లాడే పద్ధతి వాల్మీకి మహర్షుడు మనకి ఎంత బాగా, అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఆ మాట్లాడాల్సిన సందర్భాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నాడు, ఎంత బుద్ధి కుశలతతో మాట్లాడిందో చూడండి. ఇట్లా రాముడికి సందేశం పంపించింది 2 రకాలుగా. మరలా ఇంకొకటి, రాముడు రావణాసురుడితో యుద్ధానికి లంకా నగరంలోకి ప్రవేశించారు. శరమ నేను వెళ్ళి రాముడితో మాట్లాడొస్తాను, ఒకసారి కలిసి, విభీషణుడు కూతురు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అంటే, నీవు ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళొద్దు, ఒక చిన్న సాయం చేయి నాకు, రావణాసురుడి దగ్గర ఆయన సభలో ఏం జరుగుతుంది, ఏ విషయం గురించి చర్చ చేసుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, యుద్ధం ఎలా చేయాలనుకుంటున్నారు, ఈ విషయాలే చెప్పు అంటది. శరమ ఆశ్చర్యపోతుంది, అదేంటి నేను వెళ్ళాల్సింది రాముడి దగ్గరికి అయితే రావణాసురుడి దగ్గరికి వెళ్ళమంటున్నావు ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు వెళ్ళి విషయం చెప్పినప్పుడు ఏం చెప్తావు, సీతమ్మ అంతా బాగానే ఉంది, మీరేం దిగులు పడకండి, మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఇలాంటి విషయాలే చెప్తావు కదా. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఈ రావణాసురుని సంహరించాలని వచ్చిన రాముడులు కొంచెం నిదానించవచ్చు. అమ్మయ్య, నా భార్య జాగ్రత్తగానే ఉంది, ఏ ప్రమాదం లేదు, నా భార్యకి బాగానే ఉంది, ఇంకా రావణాసురుడు ఏం చేయలేదు, ఇలాంటి భావనలు కలిగి
ఆయన చేయాలనుకున్నటువంటి పనులు ఆలస్యం అవ్వచ్చు. ఆయన ఆలోచనలు మారవచ్చు. అందుకని ఆయన ఇప్పుడు ఇక్కడ నేను కష్టపడుతున్నాననే అనుకుంటున్నాడు. నిజంగానే ఆమె కష్టంలోనే ఉంది. అయినా కూడా నా కష్టం గురించి కూడా ఆయనకి చెప్పొద్దు. ఆయన ప్రయత్నాలు ఆయన చేయని. చేసేటువంటి ప్రయత్నాలు ఇంకా తొందరగా వేగవంతంగా చేయండి. నువ్వు వెళ్లి ఆయనతో మాట్లాడితే ఆ పనులు ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆలస్యం వద్దు. ఆయన పనులకి ఆటంకం కలిగించొద్దు. ఆయన పనులు చేస్తా. నాకిక్కడ రావణాసురుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయన ప్రయత్నాలేంటో తెలియచెయ్యి అని ఈ సరమకి చెప్పింది. చూడండి, ఒక పనిని చేసేటప్పుడు నిజంగా ఎంత తెలివిగా ఎలా చేయాలో అన్నటువంటిది సీతమ్మ ఇన్ని రకాలుగా మనకి చూపిస్తుంది. ఆమె బుద్ధి కుశలత అది. ఇది సీతమ్మలో ఉన్నటువంటి బుద్ధి కుశలత. సో మరొక భాగంలో సీతమ్మ వారి మరొక లక్షణం గురించి తెలుసుకుందాం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.